హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఎవరైతే ఏపీ ఎబ్సెట్ ఎంట్రన్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ విద్యార్థులందరికీ కూడా ఒక బిగ్ అప్డేట్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అసలు రిజల్టు ఏపీ ఎబ్సెట్కు సంబంధించినటువంటి రిజల్ట్ ఎందుకు రాలేదు, అసలు రాకపోవడానికి రీజన్ ఏంటి, ఒకవేళ వస్తే ఎప్పుడు ఏ డేట్లోపు రిజల్ట్ అనేవి వస్తాయి అనేది క్లియర్గా అయితే పిన్ టు పిన్ ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే గైస్, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, యూట్యూబ్లో చాలామంది వ్యూస్ కోసం ఏంటి అంటే రిజల్ట్ వచ్చినాయి, ఈరోజే వచ్చినాయి, లింక్ ఇక్కడ ఇస్తున్నాను, క్లిక్ చేయండి, అక్కడికి వెళ్ళి రిజల్ట్ చూసుకోండి అని చెప్పేసి ఏవేవో థంబ్నైల్స్తోని అన్నీ పెట్టి ఏంటంటే ఈ ఎబ్సెట్కు రాసినటువంటి పిల్లల మనోభావాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదండి, జస్ట్ ఏంటంటే థంబ్నైల్ పెట్టి ఏదో చెప్తుంటారు, కానీ లోపల వీడియో చూసినట్టయితే మ్యాటర్ అనేది ఏముండదు. సో గైస్, అలాంటి వీడియోలు చూసి చాలామంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు, అన్న ఒక వీడియో చేయండి, లాస్ట్ ఇయర్ మీరు చాలా బాగా చేశారు, మీరు ఇచ్చినటువంటి గైడెన్స్, మీరు చెప్పినటువంటి డేట్స్ ఏదైతే ఉన్నాయో ఎగ్జాక్ట్లీగా అలానే జరిగింది లాస్ట్ ఇయర్ వెబ్సైట్లో. సో ఈ ఇయర్ కూడా మీరు ఖచ్చితంగా వీడియో చేసి ఎవరైతే ఫేక్ వీడియోస్ వ్యూస్ కోసం చేస్తున్నారో వాళ్ళకి చెక్ పెట్టండి. వెబ్సైట్ రిజల్ట్ కోసం చూసినటువంటి విద్యార్థులకి పక్కాగా ఏ డేట్లోపు రావచ్చు, అసలు ఎందుకు లేట్ అయింది అనే వివరాలు చెప్పమని చెప్పేసి చాలామంది అయితే మెయిల్స్ చేయడం జరిగింది. సో గైస్, వాళ్ళందరి అభ్యర్థన మేరకు నేను ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను. గైస్ చూడండి, అసలు ఈ వెబ్సైట్ రిజల్ట్ రాకపోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే సిబిఎస్ఈలో కొన్ని అంటే పేపర్లు స్కాన్ చేసినప్పుడు ఏంటి అని అంటే కరెక్ట్గా స్కాన్ కాక ఆ మార్క్స్ అనేవి తక్కువ రావడము, ఈ అంటే డైరెక్ట్ దిద్దడం ఉండదండి. సిబిఎస్లో డైరెక్ట్ దిద్దకుండా ఏంటి అని అంటే వాళ్ళు స్కాన్ చేస్తారు, స్కాన్ చేసినప్పుడు అది కరెక్ట్గా స్కాన్ కాకపోవడం వల్ల ఏంటి అంటే చాలామందికి పర్ఫెక్ట్గా అది స్కాన్ కాకపోవడం ఏంటంటే మార్క్స్ తక్కువ రావడం, ఫెయిల్ కావడము, ఇలాంటివన్నీ జరిగినాయి అన్నట్టు సిబిఎస్ఈలో ఇలాంటివన్నీ జరగడంతో ఏమైంది అని అంటే నెక్స్ట్ ఆ రిజల్ట్ మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దాని మీద ఒక విమర్శలు అయితే భారీగా వచ్చినాయి. ఆ విమర్శలు రావడంతో దాని తర్వాత సిబిఎస్ఈ చర్యలు చేపట్టి మళ్ళీ అయితే వాళ్ళకు ఎగ్జామ్స్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది. అలానే దాని తర్వాత ఇప్పుడు మనకు సిబిఎస్ఈ 12th క్లాస్ రివైజ్డ్ రిజల్ట్ అనేది రావడానికి కొంచెం టైం పట్టింది. సో గైస్, రీసెంట్గానే ఆ రిజల్ట్ అయితే క్లాస్ 12th సంబంధించి సిబిఎస్ఈ రిజల్ట్ని అయితే విడుదల చేయడం జరిగింది. అయితే సిబిఎస్ఈ 12th క్లాస్ రిజల్ట్ కోసం ఎవరైతే వెయిట్ చూస్తున్నారో వాళ్ళు వెబ్సైట్ రాశారన్నట్టు. వెబ్సైట్ రాసినప్పుడు ఇప్పుడు రిజల్ట్ ఇస్తే ఏమవుతుంది అని అంటే వాళ్ళకు ఈ ఇంప్రూవ్మెంట్ రాసిన వాళ్ళు ఉండొచ్చు, సప్లిమెంటరీ రాసిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళందరికీ అన్యాయం జరిగిపోతుంది. అంటే వాళ్ళకు వచ్చినటువంటి మంచి మార్క్స్కు లేదంటే ఫెయిల్ అయిన వాళ్ళకు నెక్స్ట్ సప్లిమెంట్ రాసినప్పుడు పాస్ అవుతే వాళ్ళకి ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది. కాబట్టి అలా ఏ విద్యార్థి కూడా అన్యాయం అనేది జరగకుండా ఈ రిజల్ట్ అనేది పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో గైస్, ఇప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ సిబిఎస్ఈ క్లాస్ 12th రిజల్ట్, ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చేసినాయి కాబట్టి వాళ్ళందరికీ ఏం చేశారంటే అంటే అందరికీ మీన్స్ ఇక్కడ అందరి సెన్స్ అంటే ఏంటి అంటే ఎవరైతే వెబ్సైట్ రాశారో సిబిఎస్ఈ విద్యార్థులు వాళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఇన్ కేస్ పెరగకపోతే నో నీడ్ టు సబ్మిట్ దేర్ రివైజ్డ్ మార్క్స్ అన్నట్టు. బట్ ఏంటంటే ఎవరైతే ఇంప్రూవ్మెంట్ రాసి ఎక్కువ మార్క్స్ వచ్చినాయో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా 27th ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి, సిబిఎస్ఈ క్యాండిడేట్స్ విత్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద రివైజ్డ్ రిజల్ట్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ అండ్ రివాల్యుయేషన్ ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ అండ్ సబ్మిట్ ద డిక్లరేషన్ ఫ్రమ్ ఆన్ ఆర్ బిఫోర్ 27:05 PM అని చెప్పేసి అన్నారు. అంటే రేపటి 5 గంటల లోపు, రేపు సాయంత్రం 5 గంటల లోపు వాళ్ళు ఆ డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి అని చెప్పేసి క్లియర్గా వెబ్సైట్ నుంచి అయితే ఒక స్క్రాలింగ్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో గైస్, దాని ప్రకారంగా వాళ్ళు రేపు ఈవినింగ్ లోపు ఆ యొక్క వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాలి. వాళ్ళకి ఇది చాలా కీలకము, ఇంపార్టెంట్. అది వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత మొత్తం మళ్ళీ కన్సాలిడేట్ చేసి ఈ యొక్క వెబ్సైట్ రిజల్ట్ని అయితే విడుదల చేయాల్సి ఉంటుంది గైస్. అప్పుడు విడుదల చేస్తారు. బట్ ఎన్ని రోజులు పడుతుంది, ఇంకా ఎప్పటికి రావచ్చు అని చెప్పేసి అంటే మోస్ట్లీ బై 30th, ఈ మంత్ 30th అంటే 30వ తారీఖు లోపు రావచ్చు గైస్. ఎవరైతే ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక సిబిఎస్ఈ వాళ్ళు ఇక్కడ కనిపిస్తుంది కదా, సిబిఎస్ఈ రివాల్యూషన్ డిక్లరేషన్ ఫామ్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ మనకు ఒక వెబ్సైట్కి అయితే మన లింక్ ఓపెన్ అవుతుంది అన్నట్టు. వేరే పేజ్కి వెళ్ళిపోతాం. ఆ పేజీలో వచ్చేసి మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మీ యొక్క మార్క్స్ని అయితే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గాయస్. ఇది
ఇది సిబిఎస్ఈ స్టూడెంట్స్ చేయాల్సింది. మనకు రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే మోస్ట్లీ 30th జూన్ వస్తుంది ఖచ్చితంగా. ఆ 30th జూన్ మార్నింగ్ నేను ఒక వీడియో అయితే మీకు చేస్తాను. డైరెక్ట్గా లింక్ ఎక్కడ మీరు ఎలా చెక్ చేసుకోవాలి రిజల్ట్, దాని తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు ఏ ర్యాంక్ వరకు ఏ కాలేజీలు వస్తాయి, అసలు టాప్ కాలేజెస్ ఏమున్నాయి ఏపీలో, ఏ ర్యాంక్ వస్తే ఎంతవరకు ఏ కాలేజీలో సీట్ వచ్చేటువంటి అవకాశం వస్తుంది, ఏ బ్రాంచ్లో అవకాశం ఉంటుంది, అసలు ఏ బ్రాంచ్లు తీసుకుంటే మనకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది అనేది అన్ని 1 by 1 మీకైతే వీడియోలు చేసి దీని గురించి అయితే అప్డేట్స్ అయితే మీకు నేను డే బై డే అందిస్తాను. గైస్, ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.